నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లలు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు చిన్నప్పుడు. పెరిగి పెద్ద అయినాక తర్వాత విషయం అనుకోండి. అసలు మనం ఆ తప్పుల్ని ఎంతవరకు క్షమించాలి? చిన్నోడే కదా, చిన్నదే కదా, వీళ్ళకేం తెలుసు అనుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుంచి. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత అదే అలవాటుగా మారిపోతుంది. సో ముఖ్యంగా తల్లి ఎక్కువగా కరిగిపోతూ ఉంటాం మనం వాళ్ళు చెప్పే ఎక్స్క్యూజెస్కి. పోనీలే చిన్నపిల్లలు కదా అని ఫీల్ అయిపోతూ ఉంటాం. అది కరెక్టేనా? లేదు అనుకుంటే అసలు మనం ఎలాంటి తప్పులకి వాళ్ళని దండించాలంటారు? పిల్లల్లో తప్పులు అంటే చాలా మటుకు దాచేస్తాను జయ. మనం కరెక్ట్ దాచేస్తాము, అంటే ఒమిట్ చేయటము. అసలు అలాంటి జరగలేదన్నట్టుగా మొహం పెడతారు చాలా మందితో. అదే సమస్య. అంటే అందులో నేను కూడా ఉన్నాను. ఎవరైనా తల్లులకి సహజంగా పిల్లాడు చిన్నపిల్లాడు పెద్దయ్యాక వాడే తెలుసుకుంటాడు. దానికి మన అమ్మమ్మలు నాయనమ్మలు దాన్ని బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ నాన్న కూడా ఇంతే, చిన్నప్పుడు కాస్త పెద్ద అయ్యాక వాడికే తెలుస్తుంది అలాంటివి చెప్తారు. అయితే ఈ పిల్లల్లో ఎలా ఉంటుందంటే జయ, పిల్లలు కాదు ఎవరైనా వ్యక్తులు మొదటిసారి వాళ్ళ తప్పుల్ని ఖండించాలి. మనం చాలాసార్లు ఈ విషయం గురించి మాట్లాడాలి. ప్రతిసారి చెప్తూనే ఉంటాం, మొదట్లోనే ఆపాలి, మొదట్లోనే దండించాలి, మొదట్లోనే వాళ్ళని అంటే ఇది చేయకూడని పని అని మనం ఒప్పించాల్సిందే పిల్లలతోటి బలవంతంగా. పక్క వాళ్ళ వస్తువులు తీసేసుకోవటం మొదటిది. పక్కవాడి చేతిలో ఉంటే అది నాకు కావాల్సిందేనని తీసుకోవటం, అలాంటిదే నాకు కూడా కావాలంటాం. వాటిని సహించకూడదు, అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు దాంతో పెద్ద అయ్యాక పెద్ద సమస్యలు వస్తాయి. తర్వాత హింసాత్మక ప్రవృత్తి, కొట్టైనా సరే తనకు కావాల్సింది సాధించడం. ఒకటి రెండు కొట్టి ఆ చేతిలో బొమ్మ లాక్కోవటం, లేదా వాడిని ఎలాగైనా వాడిని శిక్షించాల్సిందేనని వాళ్ళ అమ్మకి చెప్పి వాడితో తిట్టిపించటం. అలాంటి పద్ధతుల్ని పిల్లల్లో ఉంటే చిన్నపిల్లలు కదా అని ఊరుకోకూడదు, చెప్తూ ఉండాలి. అలా చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు అని. ఇలాగే చిన్నప్పుడు కనుక మనం మాన్పకపోతే పెద్ద అయ్యాక చాలా తీవ్రమైన ప్రకృతి కింద పరిణమిస్తుంది అది. ఇప్పుడు చూడండి, మనం చూస్తుంటాం, ఒక అమ్మాయిని ఒక కుర్రాడు ప్రేమించాడు. ఆ పిల్ల ఒప్పుకోకపోతే దాని మీద యాసిడ్ పోస్తాడు, కత్తించుకుని దాన్ని వెంటబడి చంపేస్తాడు. ఇప్పుడు నిన్ను ప్రేమించనంత మాత్రాన చంపేసేయటం అంటే, చంపేవు అంటే నీకు ప్రేమ లేదనే కదా అర్థం. అది వ్యక్తుల్ని వస్తువులుగా భావించటం. ఎప్పుడు వస్తుంది ఇది? ఏ వస్తువైనా తనకి కావాల్సిందేనన్న భావన వస్తే వ్యక్తులు కూడా వస్తువుల్లాగానే కనపడతారు. ఈ భావనలు చిన్నప్పుడు వస్తాయి. సడన్గా 25 ఏళ్ల వాడికి అర్జెంటుగా అలాంటి బుద్ధి పుట్టదు, అది ముందు నుంచి వస్తాయి. మన 25 ఏళ్ళు వచ్చాక సడన్గా ఏదైనా కొత్త అలవాటు అవ్వదు జయ, అది కొంచెం చిన్నప్పటి నుంచి అలవాట్లు అవుతాయి. బ్యాడ్ హ్యాబిట్స్ కొంచెం 17, 18, 14 ఆ ఏజ్లో వస్తాయి అనుకోండి. కానీ చిన్నతనం నుంచి కూడా ఇది నాది, ఇది నాకే కావాలి, నేను వాడుకోకపోతే ఇది ఎవరు వాడుకోకూడదు అనే ధోరణి మాత్రం చాలా చిన్నతనంలోనే డెవలప్ అవుతుంది. అలాంటి వాటిని మనం ఖండిస్తూ ఉండాలి. ఎందుకంటే తప్పు ఎంత చిన్నదైనా అది పెద్దదవడానికి ఆస్కారం ఉంది. ఈ తప్పుతోటి ఎప్పుడు ఆగుతుంది అది? మనం మొదటి తప్పునే కట్ చేసి ఖండించి వద్దని చెప్పి ఎప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేసి వీళ్ళు మళ్ళీ ఇదే మిస్టేక్ చేస్తున్నారేమోనని మనం అబ్జర్వ్ చేసి, నువ్వు అది చేస్తున్నావు మళ్ళీ అలా చేయొద్దు అని మనం వార్న్ చేస్తూ ఉంటే పిల్లల్లో కొంత ధోరణి తగ్గుముఖం పడుతుంది. అయితే ఇప్పుడు ఎలా అంటే, మనము మా పిల్లాడు విందండి, ఇది చెప్పడం సులువే. నేను మీకు చెప్తున్నాను, చేసేటప్పుడు అది ఎంత టఫో నేను చేసేటప్పుడు నాకు కూడా తెలుస్తుంది. టఫ్ అని మానేస్తామా? చాలా కష్టం. చెప్పడం చాలా ఈజీ అని రాస్తుంటారు కొంతమంది, రాయటం చాలామంది అంటే అది చెప్పినంత ఈజీ కాదని. ఈజీ అని అసలు చెప్పటమే లేదు, ఇది చాలా టఫ్. పిల్లల్లో ఇలాంటి ప్రవృత్తిని మాన్పించడం బహు కష్టం. ఏ అలవాటు మాన్పించడమైనా కష్టమే. మనం ఎప్పుడు దండించాలి, ఎప్పుడు మాన్పించేయాలి, వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి, నీకు కావాల్సింది నేను చెయ్యనని బెదిరించాలి, ఇవన్నీ చేయాలి. అయితే పెద్ద రూపంలో కాదు, చిన్నగా చేస్తూనే మాన్పుకుంటూ ఉండాలి. వారి వయసుకు తగినట్టు. ఏడాది పిల్లాడిని ఓ రకం, 2 ఏళ్ల వాడిని ఓ రకం, 10 ఏళ్ల వాడిని ఓ రకం, 15 ఏళ్ల వాళ్ళని, 20 ఏళ్ల వాళ్ళని ఎవరినైనా బెదిరించవలసిందే. వాడి ప్రవృత్తిని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు కదా జయ, చెప్పండి. పిడుక్కో మంత్రం, బియ్యానికి ఇంకో మంత్రం కదా. దానికి వేరే అలాగే పిల్లల వయసుని బట్టి, చేసిన తప్పుని బట్టి బెదిరించుకుని మాట్లాడుకుని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న విషయాలు ఎలా పెద్దవవుతాయి అని చెప్పడానికి ఒక చిన్న చిట్టి కథ చెప్తాను. ఒక ముని, ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడు అంటే మన పురాణ కథలో చాలా చూస్తాం మనం ఇట్లా. ఇంద్రుడు ఈ తపస్సు చేసుకునే ఋషుల్ని మునుల్ని టెస్ట్ చేసేవాడు. అంటే వీడు ఏ లెవెల్ వరకు ఋషి అయ్యాడు, ఎంత శక్తి ఉంది వీళ్ళ దగ్గర తెలుసుకోవటానికి కూడా చేసేవాళ్ళు. ఆయన ఏం చేశాడంటే, ఒక మంచి పదునైన కత్తిని ఈ ఋషి వెళ్ళే దారిలో
అంటే ఎక్కడో తపస్సు చేసుకున్నాడు, ఆ ఆశ్రమం ఉంది, సాయంకాలం దాకా ఇక్కడ కూర్చుని చీకటి పడ్డాక లేచి వెళ్తాడు కాబోలు. సాయంకాలానికి ఒక మంచి కత్తి అంటే ఇప్పుడు కరవాల ఉంటారు, మనం చూస్తుంటాం కదా, యుద్ధం చేసే కత్తి ఒకటి అక్కడ పెట్టాడు. పెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇతను లేచి నడుచుకుంటూ ఆశ్రమానికి వెళ్తుంటే దారిలో ఇది కనపడింది. చక్కగా మంచి వొర తళతళ్ళాడుతూ బంగారపు కత్తి కనిపించింది. ఏమిటా అని తీసి పట్టుకున్నాడు. ఎవరైనా వదిలిపెట్టి పోయి ఉంటారు పాపం అనుకున్నాడు. సరే ఆశ్రమానికి పట్టుకెళ్దాం, ఆశ్రమంలో పెడితే మళ్ళీ ఈ దారిని వచ్చిన వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు లేదా ఎవరైనా వస్తే చూసి వాళ్ళదేమో కనుక్కొనిద్దాం, చేయి జారిపోయిందో, గుర్రాల మీద వెళ్తుంటే జారిపోయిందా, పొరపాటున వదిలేశారు అని ఆ కత్తి చేత్తో పుచ్చుకున్నాడు. పుచ్చుకున్న తర్వాత ఆయనకి ఏం తట్టింది, ఇప్పుడు మనం ఒక వస్తువు చేత్తో పుచ్చుకున్నాం, కొంచెం ఏమిటా అని పరిశీలిస్తాం కదా అటు ఇటు. ఈయన ఏం చేశాడు, దాన్ని ఎడం చేత్తో పట్టుకుని అందులోంచి కత్తిని బయటికి తీశాడు. తీస్తే పొడుగాటి కత్తి తళ్ళలాడుతూ ఎంత పదునుగా ఉందో తీశాడు బయటికి. తీసాక ఏమనుకున్నాడు, ఇది కనపడుతోంది కదా, పదునుగా మెరుస్తుంది, తెగుతుందో లేదో చూద్దామని ఆ దారిలో ఉన్న ఒక చెట్టుని కొట్టాడు. కొట్టేసరికల్లా సర్రమని తెగింది, చక్కగా కట్ అయిపోయింది. అబ్బాయి ఎంత బాగా తెగింది, దీనికి భలే పదునుంది అనుకున్నాడు. మంచి పదునుందని ఏం చేశాడు, మనం వెళ్ళే దారిలో బోలెడని చెట్లు ఉన్నాయి అడ్డంగా, వాళ్ళెవరో వచ్చి తీసుకెళ్లే లోపల ఈ చెట్లు 4 కొట్టేద్దాం అనుకున్నాడు. అయిందా, దాని పదునికి ఉత్సాహపడనమాట. ఇంకో చెట్టును కొట్టాడు. అవి తెగుతుంటే ఇతనిలో ఒక రకమైన ఉత్సాహం మొదలైందనమాట. మనం కూడా చూడండి, ఏదైనా పని చేస్తుంటే బాగా అవుతోంది అనుకోండి, యాక్టివ్గా అవుతాం. అయ్యి మళ్ళీ మానవ ప్రవృత్తి అది అంతే. ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా వస్తూ ఉంటే ఆ పని ఇంకా చేయాలనిపిస్తుంది. పిల్లలతో స్కిప్పింగ్, నడిచే పిల్లలతో స్కిప్పింగ్ దాకా వద్దు, 2 అడుగులు వేసి బాగా నడిస్తే వాడికి ఎంతసేపు నడుద్దామనే ఉంటుంది. మానవ ప్రవృత్తి లోపల బేసిక్ ఇన్స్టింక్ట్ అనమాట అది. ఏమైంది, ఇతను ఏం చేశాడు, ఆ చెట్లన్నీ కొట్టాడు. చీకటి పడిపోయింది, ఇంటికి వెళ్ళాడు. అయిందా, మర్నాడు అనుకున్నాడు రేపొద్దున ఈ పక్కన ఉన్న చెట్లు కూడా కొట్టేయాలనుకున్నాడు. ఇక జపం లేదు తపం లేదు, పడుకున్నాడు. తెల్లవారాక ఉదయకాలం చేసే కాలకృత్యాలు అవి చేసుకుని మామూలుగా ఏం చేస్తాడంటే ఇలా తెల్లవారుజామునే లేచి ఈ పని అంతా అవ్వగానే, అంటే తన సొంత పనులు అయిపోగానే తపస్సు కూర్చునేవాడు. ఇవాళ ఏమనుకున్నాడు, ముందే కూర్చున్నామనుకో ఈ మొక్కలు అవి కొట్టడం ఎలాగా, అందుకని ఇవాళ బదులు సంధ్యావందనం ఏదో 3:30కి చేయవలసిన బొమ్మ అనేసి ఈ సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. తపస్సు మానేసి ఈ కత్తి పుచ్చుకుని దాన్ని ఆ కొమ్మలు ఈ కొమ్మలు అవి ఇవి కొట్టి, ఆ కొట్టిన కొద్దీ దానికి పదును పెరిగిపోతుంది ఆ కత్తికి. చిన్న చెట్లను కొడితే పెద్ద పెద్ద చెట్లను కొట్టినా సరే అది మొత్తం అడవంతా, తన చుట్టుపక్కల ఉన్న అడవంతా అడ్డుగా ఉన్న అన్ని కొమ్మల్ని కొట్టేసేసాడు. ద్విగుణీకృత ఉత్సాహంతో ఇంకా పనిచేసేస్తున్నాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఇవాళ నేను తపస్సు చేయలేదు అనే విషయమే ఆయనకి జ్ఞాపకం లేదు. ఓకే, సరే సాయంకాలం అయింది, పడుకున్నాడు. మర్నాడు 3వ రోజు కూడా, 2వ రోజు కంటే ముందు రోజు ఒక రోజు సాయంకాలం దొరికింది, ఆ పూట పనిచేశాడు. 2వ రోజు పనిచేశాడు. 3వ రోజు ముందు రోజు ఈ చెట్లన్నీ కొట్టేసరికి ఆయనకి అలసిపోయాడు. అంతకుముందు ఒట్టి తపస్సు చేసుకునేవాడు, బుద్ధి ఒక్కటే అలసేది. ఇప్పుడు శారీరకంగా అలసిపోయాడు. చెట్లు కొట్టడం అంటే చిన్న పనే, అది బాగా అలసిపోతారు కదా. ఆయన బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రే లేవలేదు. లేవక బాగా ఎండెక్కాక అయ్యో ఎండెక్కిపోయింది, బోల్డ్ పని ఉందని లేచాడు. బోల్డ్ పనిలో ఆయన సంధ్యావందనం లేదు, తపస్సు లేదు, చెట్లు కొట్టడం ఒకటే ఉంది. అక్కడి నుంచి ఈ చెట్టు పుచ్చుకుని మళ్ళీ ఈ కత్తి పుచ్చుకుని బయలుదేరాడు. వెళ్ళి కొన్ని చెట్లు కొడుతుంటే అక్కడ ఒక పెద్ద బ్రహ్మాండమైన పుట్ట ఉందట. ఆ పుట్టలోంచి ఒక పాము బొస్సుమంటూ లేచి వచ్చింది పైకి. వచ్చింది పాము. మరి ఈ చెట్లు కొట్టేస్తుంటే ఏం చేస్తాయి, పాము వచ్చేసరికి ఈయన ఏం చేశాడు, ఈ కత్తి దూసి దాన్ని ఖండాలుగా నరికేశాడు. తన మీదకి వచ్చింది పాము. ఆల్రెడీ ఆయనకి కత్తి ఎలా తిప్పాలి 2 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, అలవాటైపోయింది. దీన్ని కాస్త నరికేశాడు. ఓకే, పాముని నరికిన మరుక్షణం ఆ పాము ప్లేస్లో ఒక దివ్యమైన దేవత ఒకడు ప్రత్యక్షమయ్యాడు. మన మామూలు భాషలో అయితే ఏదో నీ మొహమండా అలాంటివి తిడతారు, దేవుడు కదా అలాంటి తిట్టకుండా, ఏం పని చేసావు నువ్వు, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న తపస్సుని ఈ ఒక్క కత్తి చూసేసరికల్లా వదిలేసావు కదా నువ్వు. చెట్లు కొట్టిన వాడి అంతతో ఆగకుండా ప్రాణం తీయటానికి కూడా ఉద్యమించేశావు. మొదట ఎక్కడ మానేసి ఉండాలి నువ్వు, ఆ కత్తి వచ్చినప్పుడు ఇది నాకెందుకు, వాడు ఎవరిదో వదిలేసుకున్నవాడు వాడే పట్టుకెళ్తాడని వదిలిపెట్టకుండా కత్తి చేత్తో పుచ్చుకోవటం వల్లే నీకు ఇలాంటిది వచ్చింది. కాబట్టి నీ మొత్తం తపస్సంతా పోయింది పో, మళ్ళీ మొదటికెళ్ళు, నువ్వు ఎక్కడ పుట్టావో ఆ ఊరు వెళ్ళిపోమని పిల్లని చేసి పంపించేసాడు. వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది మొత్తం కథలో,
ఒక అనవసరమైన పని చేయటం వలన మొట్టమొదట ఒక చెట్టును కోసావు, అయ్యో ఈ తీగని నేను తెంపటం ఏమిటి, నేను తపస్సు చేసుకునేవాడిని, వనలతల్ని నేను తెంపకూడదు అన్న బుద్ధి రాల. కత్తి మీద దాని పదుని మీదకి దృష్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా కూడా హింసాత్మకమైన చర్య వల్ల ఒక రకమైన ఉద్రేకం కలుగుతుంది మనుషుల్లో. ఒకరిని కొట్టారనుకోండి, పిల్లలు కొట్టేసరికల్లా అవతల వాడు లొంగిపోతే వీడికి విజేతనన్న భావన వస్తుంది. దాన్ని పెంపొందించుకోవడానికి విపరీతమైన కార్యాలు చేస్తారు. డబ్బు మనం చెప్తున్న డబ్బు తలకెక్కిపోయిందని, తలకెక్కడం ఎలా అంటే డబ్బు విసిరేయటం వల్ల పని జరగంగానే వీడికి దీంతో ఏం జరుగుతుందో వాడికి అర్థమయ్యేసరికల్లా అది ఒక ఉద్రేకాన్ని ఇస్తుంది మనిషికి. ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేసేసేయచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు వస్తువుని అంటే ఆయుధాన్ని వాడడము ఉద్రేకం, డబ్బుని వాడటం కూడా ఉద్రేకం, అధికారాన్ని వాడడం ఇంకొక ఉద్రేకం. ఈ 3 ఉద్రేకాలు మనుషుల్ని ఎంత దిగజార్చేస్తాయంటే అన్నీ చేయకూడని పనులే చేస్తారు. ఇవన్నీ చిన్నతనంలో ప్రాక్టీస్ అవుతాయి. డబ్బు పెద్దయ్యాక సంపాదిస్తారు, కానీ బలము ప్రదర్శన అవి చిన్నప్పుడు చేయటం మొదలు పెడతారు. మనం కాలేజీ స్టూడెంట్స్ రౌడీ షీటర్లు అవ్వడం చూస్తున్నాం ఇప్పుడు. అవును, ఎందుకంటే వాడు బలశాలి, 2 ఎవరినో ఇద్దరిని కొట్టాడు, వాడు ఎంతమంది కంటే బలశాలి, వీడిని తన్నేవాడు, తాడిని తన్నేవాడు ఉంటే వాడు తలలు తన్నేవాడు ఇంకొకటి ఉంటాడు. ఈ చిన్న గ్రూప్లో వీడు బలశాలి, ఈ బలాన్ని ప్రదర్శిస్తాడు, 5-6 భయాన్ని కొడతాడు, అందరూ భయపడతారు. దాంతో వీడికి కింగ్లీ ఫీల్ వస్తుంది, నేను చాలా గొప్పవాడిని అనిపిస్తుంది. దాన్ని సాటిస్ఫై చేయడానికి ఇంకా 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 ఇలాంటివి చేస్తూనే ఉంటారు. స్కూళ్ళల్లో కూడా పిల్లలు ఎదురుగుండా ఉన్న వాళ్ళ మిగతా పిల్లల మీద ఎప్పుడూ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తారు. ఆధిపత్యం కోసం ప్రాపర్ వేలో ట్రై చేయాలి, కానీ బలాన్ని చూపించి కాదు. అది ఎక్కువ రోజులు ఉండదు అని మనం పిల్లలకి చెప్తూ ఉండాలి. మీ అబ్బాయి మా పిల్లాన్ని కొట్టాడు అంటే మీ వాడే రెచ్చగొట్టాడు అని అనకూడదు. అసలు కొట్టాలన్న ఉద్దేశం, కొట్టైనా సాధించాలనే ఉద్దేశం పిల్లాడికి ఎక్కడ కలిగిందో చూసి దాన్ని కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మొన్న ఒక ఆవిడ మెసేజ్ పెట్టారు నాకు, మా అమ్మాయి అంటే ఎవరైనా బుల్లింగ్ క్లాసులు స్కూల్లో ఎవరైనా కొడితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఊరుకోవాలని చెప్పాలా మా పిల్లలకి, ఎలా చెప్పాలి అని సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవ్వాలి. ఓసారి తిరగబడి కొట్టి వీళ్ళు గెలిస్తే ఇక ప్రతిసారి తిరగబడతా ఉంటారు, మంచికి చెడుకి కూడా. అలా కాకుండా సందర్భాన్ని బట్టి ఎవరైనా పెద్దవాళ్ళ సహాయం తీసుకోవటం, టీచర్ సహాయం తీసుకోవటం, ప్రాపర్ వేలోనే అవతల వాళ్ళ నుంచి వచ్చిన ఇబ్బందిని అధిగమించాలి. తప్ప తిరిగి కొట్టడం అంత కరెక్ట్ కాన్సెప్ట్ కాదు, ఊరుకోవటము కరెక్ట్ కాన్సెప్ట్ కాదు. సందర్భాన్ని బట్టి చెయ్యాలి. పిల్లలు కనుక నిశ్శబ్దంగా ఊరుకుని దెబ్బలు తింటున్నారు అనుకో, తింటుంటే వీళ్ళు కొన్నాళ్ళకి ఇన్ఫీరియర్గా అయిపోయి డిప్రెషన్కి లోన్ అవుతారు. అవతల వాడు బాగానే ఉంటారు, వీళ్ళు దిగిపోతారు. అలా కాకుండా సందర్భానుసారంగా ప్రవర్తించాలి. బల ప్రదర్శన చేయటం వల్ల ఏ రకమైన మేలు ఉండదు, పిల్లలకి చెప్పాలి ప్రతిసారి. రైట్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.